టీవీ. నేను మేఘ్నా. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రత్యేక పూజల్లో పాల్గొన్న తుమ్మల యుగంధర్. సకల జన ఫౌండేషన్ ఆధ్వర్యంలో మెరిట్స్ సమావేశం. వార్డుని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానన్న కోంపల్లి రచనశ్రీ. ప్రచారంలో ఓటేసి గెలిపించాలన్న స్వతంత్ర అభ్యర్థి ఆశా కవితారాణి. మీడియా సమావేశంలో పాల్గొన్న మోత్కుపల్లి నరసింహులు. జనసేన అధినేతపై ఆరోపణలు. 4వ వార్డ్ కట్టాబత్తిని స్వప్న విస్తృత ప్రచారం. టీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ల పరిచయ వేదిక. కౌన్సిలర్ అభ్యర్థి కామాజీ అనురాధ ఇంటింట ప్రచారం. ఏఐఎంఐఎం పార్టీ కొమ్ముల రామేశ్వరి ఇంటింట ప్రచారం. జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రత్యేక పూజల్లో పాల్గొన్న రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు తుమ్మల యుగంధర్. జన్మదినాన్ని పురస్కరించుకొని శ్రీ స్తంభాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు డాక్టర్ శ్రీ తుమ్మల యుగంధర్ మరియు ముఖ్య నాయకులు. తుకారం గేట్ అడ్డుగుట్టలో సకల జన ఫౌండేషన్ ఆధ్వర్యంలో మెరిట్స్ సమావేశం నిర్వహించారు. సికింద్రాబాద్ తుకారం గేట్ అడ్డుగుట్టలో సకల జన ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఫౌండర్ చైర్పర్సన్ అండ్ చైర్మన్ శ్రీమతి ఉజ్వలారెడ్డి మరియు ప్రవీణ్ రావు ఆధ్వర్యంలో మెరిట్స్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వారి సమస్యలు చర్చించడంతో పాటు రావాల్సిన పరిష్కారాలు మరియు ఉపాధి అవకాశాల మీద అవగాహన సదస్సు నిర్వహించారు. అనంతరం అందరి ఆలోచనలు పరిగణనలోకి తీసుకున్న అనంతరం ఉజ్వల్ రెడ్డి మాట్లాడుతూ మనం చేయగలిగినదే చెప్పాలి కానీ మోసం చేయకూడదు అని, సమస్యల పరిష్కారం చిరు ఉపాధి అన్నిట్లో సమయం పట్టినా కూడా ఖచ్చితమైన ప్రణాళికతో న్యాయం జరిగే దిశగా అడుగులు వేద్దామన్నారు. ఈ కార్యక్రమంలో మెరిట్స్ ఇన్ఛార్జ్ మార్టి పవన్, సిహెచ్ వాణి, అందే దయామణి మరియు శ్రీనివాస్ పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఎస్జేఎఫ్ సకల జన ఫౌండేషన్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈ రోజున మనం హైదరాబాద్ సికింద్రాబాద్ ప్రాంతంలో ఉన్నటువంటి తుకారం గేట్ దగ్గర అడ్డగుట్టలో ఉన్నాము. సో అడ్డగుట్టలో ఈ రోజున మెరిట్స్ టీం వారి చిన్న మాట ముచ్చట కార్యక్రమం జరిగింది. సో వారి ఆధ్వర్యంలో మన పవన్ గారు, మన వాణి గారు, మన శ్రీనివాస్ గారు, దయామణి గారి ఆధ్వర్యంలో ఈ యొక్క మెరిట్స్ మీటింగ్ చిన్న మాట ముచ్చట కార్యక్రమం జరిగింది. సో వీరు మన సకల జన ఫౌండేషన్ చైర్పర్సన్ అండ్ ఫౌండర్ అయినటువంటి ఉజ్వలారెడ్డి మేడం గారు, అదేవిధంగా పల్లె ప్రవీణ్ గారి కూడా ఆహ్వానించడం మేరకు ఇక్కడ రావడం, వారి యొక్క సమస్యలు కానీ వారి యొక్క సూచన సలహాలు కానీ పరిగణనలోకి తీసుకోవడం జరిగింది. సో వారు చెప్పినటువంటి ప్రతి ఒక్క అంశాన్ని కూడా మేము పరిశీలన చేయడం జరుగుతుంది. కాబట్టి ముందుగా ఈరోజు సమావేశం వారితో మాట్లాడినాక విధానంగా వారికి ఏమనిపిస్తుంది, మీరు అట్లా ఏమనిపిస్తుంది అనేది ఒకసారి వాణి గారు మాట్లాడతారు. దాని తర్వాత వీళ్ళందరూ కూడా మాట్లాడతారు. థ్యాంక్ యూ. మల్లాయపల్లి వార్డ్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానన్న బీజేపీ 1వ వార్డ్ అభ్యర్థిని కోంపల్లి రచనశ్రీ. దుబ్బాక మున్సిపాలిటీలో 13 ఏళ్లు గడుస్తున్నా మల్లాయపల్లి వార్డులో ఎలాంటి అభివృద్ధి జరగలేదని, తనకి ఓటేసి గెలిపిస్తే వార్డుని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని బీజేపీ 1వ వార్డు కౌన్సిలర్ కోంపల్లి రచనశ్రీ అన్నారు. దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలోని మల్లాయపల్లి వార్డులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం, నేటి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి చేసిందేమీ లేదన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక మహిళలకు ఫ్రీ బస్సు సౌకర్యం కల్పించారు. కానీ వార్డుకి గతంలో ఉన్న బస్సు సౌకర్యాన్ని కల్పించలేదన్నారు. తాను గెలిస్తే మల్లన్న గుట్టకు రోడ్డు సౌకర్యం, వార్డుల్లో నెలకొన్న డ్రైనేజ్, త్రాగునీటి సదుపాయంతో పాటు వీధి లైట్లు పునరుద్ధరణ చేస్తారని ప్రజలకు హామీ ఇస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు ఇన్ఛార్జ్ భోగి శ్రీనివాస్, మహిపాల్ యాదవ్, అరవింద్ యాదవ్, కీసరా నవీన్, చెరుకూరి శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు. శ్రీరామ్. దుబ్బాక మున్సిపాలిటీ ఎన్నికల్లో బీజేపీ పార్టీ తరపు నుండి మొదటి వార్డు దుబ్బాక అభ్యర్థిగా పోటీ చేస్తున్నా.
మన మున్సిపాలిటీగా దుబ్బాక ఏర్పడి 13 సంవత్సరాలు దాటిపోతుంది. అయినా మన 1 వార్డు మల్లయ్యపల్లె ఇంకా అభివృద్ధి కాలే. అది మన అందరికీ తెలుసు. మన ఊరిలో, మన దుబ్బాక మున్సిపాలిటీ ఊరిలో మనకి ఏమేం సమస్యలు ఉన్నాయి అవన్నీ మీ అందరికీ తెలుసు. మన యువత ముందుకొచ్చింది. మన దుబ్బాక మున్సిపాలిటీ ఎన్నికల్లో గత పోయిన సంవత్సరాలు చూసినాం. మనం ముందున్న తరాలను చూసినాం. వాళ్ళు మన అభివృద్ధి చేయలే, దుబ్బాకను అభివృద్ధి చేయలే. మనం అభివృద్ధి చేసుకుందాం. మన బీజేపీ భారతీయ జనతా పార్టీ నుండి ముందుకొచ్చి నాకు అవకాశం ఇచ్చిన మన రగన్న గారు అతి చిన్న వయసులో నాకు అవకాశం ఇచ్చినాడు. ఎందుకు అంటే మీ ఊరిని నువ్వు అభివృద్ధి చేసుకో అనే ఒక ఉద్దేశంతో ముందుకొచ్చిన నేను. ఇప్పుడు మన సమస్యలు చూసుకున్నట్టయితే మన దుబ్బాక మున్సిపాలిటీలో ముందుగా బస్సు గొప్పగా చెప్పుకుంటున్న రేవంత్ రెడ్డి గారు గొప్పగా చెప్పుకుంటారు. రెడ్డి అన్న గారు బస్సు ఫ్రీ అని. కానీ మా మొదటి వార్డు దుబ్బాక మల్లయ్యపల్లి మాకు బస్సు లేదు. పేరుకే మన మున్సిపాలిటీ కానీ మాకు బస్సు లేదు. రెండోది మా మల్లయ్యపల్లి అంటే మల్లన్న గుట్టలు, కానీ మాకు అక్కడికి రోడ్ లేదు. ఇన్ని రోజులు నేను 2 నుంచి 3 రోజులు మొత్తం తిరిగిన, మా 1వ వార్డు మొత్తం తిరిగిన. అందులో నేను చూసింది మాకు డ్రైనేజీ సమస్యలు ఉన్నాయి, ఇంకొకటి రోడ్ల సమస్యలు ఉన్నాయి, వీధి లైట్లు లేవు, నీరు సమస్యలు ఉన్నాయి. ఇన్ని సమస్యలు ఉన్నాయి మాకు. కానీ మాది మున్సిపాలిటీ అంటే పట్టణం, మనం అభివృద్ధి చేసుకోవాలి, కనీస అవసరాలు ఉండాలి. కానీ మాకు లేవు. మెయిన్గా మున్సిపాలిటీలో ఉండాల్సినవి నీళ్లు, డ్రైనేజీలు మంచిగా ఉండాలి. మూడవది వీధి లైట్లు, రోడ్లు, ఇవన్నీ పరిశుభ్రంగా ఉండాలి, మంచిగా ఉండాలి. కానీ మరి దుబ్బాకనే మున్సిపాలిటీ, కానీ మాకు ఏది లేదు. ఇప్పుడన్నా మా భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వండి. ముందుగా మీరు బీఆర్ఎస్ పార్టీకి ఇచ్చినారు, రెండోది కాంగ్రెస్ కూడా ఇచ్చినారు. ఇప్పుడు మా భారతీయ జనతా పార్టీ ఇవ్వండి. యువతల ముందుకు వచ్చినాం. యువకులందరూ మేల్కోవాలి, ముందుకు రావాలి. వచ్చి మన మొదటి వార్డు దుబ్బాక మల్లయ్యపల్లె మనం అభివృద్ధి చేసుకోవాలి, ముందుకు నడవాలి. అందరికీ మహాశైలారా, మీరే నాకు బలం, మీరే నా బలగం. ఓటు వేసి నన్ను గెలిపించగలరని ఆశిస్తూ నా భారతీయ జనతా పార్టీ పువ్వు గుర్తుకు ఓటేసి నన్ను గెలిపించండి. మల్లయ్యపల్లి ఓటర్లు అంతా ఏసీ కూలర్ గుర్తుకు ఓటేసి గెలిపించాలన్న ఆశా కవితారాణి. దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలోని మలాయపల్లి వార్డులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ కుటుంబం సర్పంచ్గా చేసినప్పుడు గతంలో గ్రామ పంచాయతీ ఏర్పాటు, మహిళా సమైక్య సంఘాల ఏర్పాటు, త్రాగునీటి సౌకర్యార్థం గ్రామంలో మినీ ట్యాంకు నిర్మాణం చేశానన్నారు. డబ్బులతో రాజకీయం చేసే వారి కంటే తాను ప్రజల్లో ఉండి పనిచేసే నాయకుడిగా పనిచేస్తానని, ఎల్లప్పుడూ తాను జనంలో 24 గంటలు అందుబాటులో ఉండి పనిచేస్తానని హామీ ఇచ్చారు. మల్లాయపల్లి గ్రామ ప్రజలకు మరియు ఓటర్ మహాశయులకు అందరికీ పాదాభివందనం తెలియజేస్తూ, గతంలో గ్రామంలో రకరకాల కార్యక్రమాలు చేయడం జరిగింది. మొదట్లో గ్రామానికి రోడ్డు నిర్మాణము, తర్వాత వాటర్ షెడ్డు, తర్వాత విఎస్ఎస్, తర్వాత గ్రామ ప్రజలందరూ నీటి నిల్వ కోసం, త్రాగునీరు కోసం వాటర్ ట్యాంక్ నిర్మించడము, మరి పైప్ లైన్ వేయించడము, మరియు గ్రామంలో వాటర్ షెడ్ కింద కొన్ని చెక్ డ్యామ్లు, పర్కులేషన్ ట్యాంకులు, రాక్ ఫిల్ డ్యామ్స్, చెక్ డ్యామ్స్ ఇట్లాంటి నిర్మాణం చేయడం జరిగింది. గ్రామం యొక్క అభివృద్ధిని చూస్తారా లేదంటే మీరు డబ్బును చూస్తారా? డబ్బు అయితే అది శాశ్వతమైనది తెలుసుకోండి, అర్థం చేసుకోండి. మరి పని చేసేవాడు కావాలన్నా, మీకు డబ్బులు ఇచ్చేవాళ్ళు కావాలన్నా, మరి మీకు బానిసత్వంలో ఉండి బతకాలనుకుంటురా? మీరే నిర్ణయం చేసుకోండి. దాని గ్రామంలో అభివృద్ధి చేసుకోవడానికి ముందుకు రండి. నేను అన్ని విధాలుగా సహకారం చేస్తాను. మీకు 24 గంటలు మీకు అందుబాటులో ఉండి మనం పని చేసేదాన్ని దిశగా నేను వెళ్తాను. మీకు అందుబాటులో ఉండి వెళ్ళని మీకు అందుబాటులో ఉంటాను. ఇప్పుడు మాకు పార్టీ టికెట్ ఇస్తా అని చెప్పి ఇవ్వలేదు కాబట్టి నేను దానికోసమైనా నేను ఏదాకనైనా నేను పని చేశాను కాబట్టి నేను నిజాయితీగా నేను ఓటు కోసం డబ్బుకు ఆశపడకుండా
లొంగకుండా ఎలాంటి ఇచ్చినా దాన్ని తిరస్కరించుకొని మీరు యొక్క అమూల్యమైన ఓటును సద్వినియోగం చేసుకుంటారని కోరుకుంటున్నా. గుర్తింపు నాకు ఏసీ కూలర్ వచ్చింది 4వ నెంబరు ఆశ కవితారాణి. నేను చేయడానికి ఎప్పుడైనా రెడీగా ఉన్నాను. మహిళా సంఘాలు నిర్మాణం చేయడంలోనూ నేను ముఖ్య పాత్ర పోషించాను. మన మండలంలో జిల్లాలో నేను ఆలేరు మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మీడియా సమావేశంలో పాల్గొన్న మోత్కుపల్లి నరసింహులు బీర్లా ఐలయ్య. ఆలేరు మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మీడియా సమావేశంలో మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు మాట్లాడుతూ ఆలేరు మున్సిపాలిటీలో 12 స్థానాలు, యాదగిరిగుట్టలో 12 స్థానాలకు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య నాయకత్వంలో భారీ మెజార్టీతో అన్ని స్థానాలను కైవసం చేసుకుంటామని మోత్కుపల్లి నరసింహులు ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బీర్లా ఐలయ్య మాట్లాడుతూ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రజల్లోకి వెళ్తే ప్రతి ఒక్కరూ ప్రజాపాలన ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల వల్ల సంతోషంగా ఉన్నారని, అందుకే మరోసారి ప్రజలంతా కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలుపుతున్నారన్నారు. ప్రచారంలో ఎక్కడికి వెళ్ళినా మా కొడుకు ఐలయ్య మీతోనే మేము అని ఆశీర్వాదం ఇస్తున్నారన్నారు. మీరు బీజేపీతో చీకటి ఒప్పందాలు చేసుకుంటున్నారని, మేము సేవలు చేసి ప్రజాపాలన అందిస్తూ ప్రజలను ఓట్లను అడుగుతున్నామని అన్నారు. గతంలో మేము ప్రజా ఆశీర్వాదంతో గెలిచిన ఎక్స్ అఫిషియో ఓట్లతో చైర్మన్ స్థానాన్ని కైవసం చేసుకొని ప్రజాస్వామ్యాన్ని కూనీ చేశారని ఆరోపించారు. మరోసారి బీసీ బిడ్డనన్న నాపై అనేకమైన ఆరోపణలు చేస్తే ప్రజలే బుద్ధి చెప్తారని అన్నారు. పేరు చెప్తున్నా మేము మీ దాంట్లో కోసం బీఫామ్ ఇవ్వమని చెప్పి మా ఇంటికి లైన్ కట్టిరు. మరి అదే నిన్న గొంగిడి మహేందర్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు పెద్దలు. ఆయన కూడా కాంగ్రెస్ నుంచి వచ్చినోడే, కాంగ్రెస్ కుటుంబ సభ్యుడే, ఆయన జీన్స్లో కూడా కాంగ్రెసే ఉంది. మరి అలాంటి వ్యక్తి ఏదో సెంటిమెంట్ ద్వారా 2 సార్ల అధికారం వచ్చి ఆలేరును మొత్తం పూర్తిగా వెనుకబడేసి నిన్న దయ్యాలు వేదాలు వల్లించగా మాట్లాడుతున్నాడు. ఇలా రాజకీయాలు భ్రష్టు పట్టినాయి అని చెప్పి ఇట్లాంటి ఎమ్మెల్యేని చూడలేదని. నిజంగా కూడా మరి ఇట్లాంటి ఎమ్మెల్యేని చూడలే. మీరు 10 ఏళ్ళు ఏం చేసిరని మీ ఆస్తులు పెంచుకోరు. నేను ఎమ్మెల్యే కాకుండా నా అఫిడవిట్ చూడండి, మీరు ఎమ్మెల్యే కాకుండా మీ అఫిడవిట్ ఉంది. అరే ఆయన మాట్లాడితే నిజంగా నాకు కూడా బాధేసింది. ఎందుకంటే సహచరుడు, మరి ఆయన తోటి ఆ గో బ్యాచ్ అంటారు నాకు తెలియదు అవన్నీ. ఎందుకంటే నేను నరసింహన్ శిష్యుని కాబట్టి ఏ చిన్న తప్పు చేసినా అని కట్టెపట్టుకుని ఆడిస్తే ఆ ఇంటిలో నేను కూడా ఒక కుటుంబ సభ్యుడిగా ఎమ్మెల్యేగా మంత్రిగా బతికినటువంటి విషయం. అటువంటి తమ్ముడు ఇవాళ ఒక ఎమ్మెల్యేగా ముందుకు సాగుతా ఉన్నాడు. ఎవరికన్నా అనిపించవచ్చు, అరే మోత్కుపల్లి నరసింహుడు గారు మలగిట పొడి చేస్తారు, నేను పొడి చేస్తలేరా. అది కాలం భగవంతుడు ఏ విధంగా చేస్తుడో నాకు తెలియదు, కానీ నేనైతే ఆ అభిప్రాయంలో లేను. ఇన్ని డబ్బులు అయితే నేను పెట్టలేను, ఇవన్నీ నా వల్ల కాదు, ఉన్నమాట చెప్పాలంటే. కాబట్టి మరి ఉన్నోన్ని కాపాడుకుంటే బెటర్ కదా, కాపాడుకోవాలి. అది కూడా బడుగు బలహీన వర్గాల నాయకత్వం వరదిల్లాలి, రావాలి, వాళ్ళ యొక్క రాజ్యాధికారం కూడా వాళ్ళకు రావాలని చెప్పేవాడిని నేను మొదటోని. అటువంటిప్పుడు ఉన్న నాయకుడిని కాపాడుకోవాలనేది నా ఉద్దేశం. ప్రజలు కూడా ఆలేరు ప్రజలు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. నాకు తెలియని వాళ్ళు ఎవరు లేరు. నేను ఇవాళ ప్రెస్ కాన్ఫరెన్స్ ఎందుకు చెప్తున్నా అంటే ఖచ్చితంగా నా న్యూస్ కనుక ప్రజల్లో పోతే ఖచ్చితంగా మార్పు ఉంటుంది, ఖచ్చితంగా అన్ని వర్గాల్లో మార్పు ఉంటుంది. కాబట్టి ఈ మార్పులో భాగంగా ఈనాడు ఈ ప్రెస్లో మాట్లాడనే ఇక్కడికి రావటం జరిగింది. ఐలయ్య గారిని మళ్ళొకసారి బ్లెస్ చేద్దామని నేను రావటం జరిగింది. తప్పకుండా నేను కోరేది ఏంటంటే ఈ 12 సీట్లు ఖచ్చితంగా మరి గెలవాలని కూడా నేను హృదయపూర్వకంగా కోరుకుంటా ఉన్నా. ఆలేరు ప్రజలు కూడా ఆ విధంగా దీవించాలని నేను కోరుకుంటా ఉన్నా. బీఆర్ఎస్ పార్టీకి ఓట్లు వేసినా ఉపయోగం లేదు, గెలిచినోనికైతే అంతకంటే ఉపయోగం లేదు. అదొకటి గమనించాలి. గెలిచినోనికి అంతకంటే ఉపయోగం లేదు. కాబట్టి వాళ్ళు గెలిచినా ఉపయోగం లేదు. కాబట్టి గవర్నమెంట్లో ఉన్నటువంటి అభ్యర్థికి వేసుకుంటేనే లాభసాటిగా ఉంటుంది. ఇది గమనించవలసిన అవసరం ఉంది. మెయిన్గా నేను చెప్పేది ఏంటంటే గవర్నమెంట్ ఉన్నటువంటి అభ్యర్థులను గెలిపించడమే ప్రజలకు మేలు జరుగుతుంది, అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు సాగడానికి అవకాశం ఉందనేటువంటిదే మరొకసారి సందర్భంగా నేను తెలియజేస్తూ నా సంతోషాన్ని కూడా వ్యక్తం చేస్తూ రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని ముఖ్యంగా మీరంతా ఆలేరు ప్రజలంతా బలపరచాలి. రాబోయే కాలంలో అన్ని విషయాల్లో కూడా ఆలేరు ముందుండాలని నేను ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నా. ఐలయ్య గారి నాయకత్వంలో తప్పకుండా ముందుంటుందని కూడా మరొకసారి
వార్తల్లో చిన్న విరామం. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. Please visit VRR Constructions, Varatex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to 9100885551 9100885559. తిరిగి వార్తలకు స్వాగతం. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పైన ఆరోపణలు చేసిన పిసిసి చీఫ్ మహేష్. ఉమ్మడి నల్గొండ జిల్లా జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మేకల సతీష్ రెడ్డి మాట్లాడుతూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పైన ఆరోపణలు చేసిన పిసిసి చీఫ్ మహేష్ ని ఖండిస్తున్నామని తెలియజేశారు. ఈరోజు ఇక్కడ మీడియా సమావేశం పెట్టడానికి ముఖ్య ఉద్దేశం, ఈరోజు మా మున్సిపాలిటీ యాదగిరిగుట్ట కంటెస్టెంట్లు కూడా ఉన్నారు ఇక్కడ. మా వార్డ్ నెంబర్ 1 సంగీత సింగ్ గారు, వార్డ్ నెంబర్ 2 వచ్చి వినోద్ మందా, 3 వచ్చేసి కలకోట ప్రశాంత్ గారు, ముగ్గురు. ఈరోజు ఇక్కడ అందరం కూడా రివ్యూ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. ప్రధాన ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈరోజు మా ఎవరైతే ముగ్గురు అభ్యర్థులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ అధికార పార్టీ వాళ్ళు కాల్ చేసి, అంటే గొర్రెలను బర్రెలను కనుక కొంటారు కదా, అట్లా ఆ లెక్కన 20 లక్షలు, 15 లక్షలు, 30 లక్షలు, లక్షల మీద తగ్గుతలేరు వాళ్ళు కొందామని. వాళ్ళందరికీ ఇది సందర్భం ఒకటే చెప్పాలనుకుంటున్నాము, ఇది జనసేన పార్టీ. జనసేన కార్యకర్తలని కొనలేరు. మీరు ఎన్ని కోట్లు పెట్టినా కానీ కొనలేరు. వేరే పార్టీల్లో చాలా మంది మనం చూస్తున్నాం. ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళని కొన్నారట, ఇంకా వేరే వేరే పార్టీల వాళ్ళని కొంటున్నారంట. కానీ జనసేన పార్టీని కొనడం అనేది కాని పని అది. ఎందుకంటే నిబద్ధత కలిగినటువంటి లాయల్ కార్యకర్తలు ఉన్నారు జనసేన పార్టీకి. వాళ్ళు పైసలకు లొంగేటోళ్ళు కాదు. ఒక్కోటి పడ్డ బాధ లేదు, కానీ వాళ్ళు మాత్రం అమ్ముడు పోరు అనేది ఈ సందర్భంగా చెప్తున్నాం. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు మాకు 1వ నెంబర్ నుంచి మా అభ్యర్థి సంగీత సింగ్ గారు ఉన్నారు. విచిత్రం ఏంటంటే, ఆడ వార్డే లేదు. ఇక్కడ ఓన్లీ ఆన్ ద పేపర్లో మాత్రమే వార్డు ఉంది. అక్కడ ఉన్నటువంటి వాళ్ళని డెవలప్మెంట్ పేరుతోటి అక్కడి నుంచి వాళ్ళందరినీ అక్కడి నుంచి వేరే ప్రాంతానికి మూవ్ అయిపోయారు. ఆడ వార్డు లేదు, కానీ వార్డుకి మాత్రం ఇప్పుడు ఎలక్షన్. ఇంతవరకు గవర్నమెంట్ కూడా ఆ వార్డులో వాళ్ళకే ఒక క్లారిటీ లేదు. అంటే ఎంతమంది అక్కడ నిర్వాసితులయ్యారు, ఎంతమందికి వాళ్ళు ఎన్ని కుటుంబాలకు ల్యాండ్ అలొకేట్ చేయాలి. ఆ అలొకేట్ చేసింది కూడా మళ్ళీ అది కోర్టు పరిధిలో ఉందంట. అంటే చూడండి పాపం ఎన్ని సంవత్సరాల నుంచి వాళ్ళ ఇబ్బందులు పడుతున్నారు. సో వీటన్నిటి మీద గలం ఎత్తడానికే మా వార్డ్ నెంబర్ 1 నుంచి సంగీత సింగ్ గారు వాళ్ళ కోసం ఎప్పటి నుంచో పోరాటం చేస్తారు. వీళ్ళ కుటుంబం 2001 నుంచి పాపం ఆల్మోస్ట్ 14 సంవత్సరాల నుంచి వాళ్ళు ఫైట్ చేస్తారు. 15 సంవత్సరాల నుంచి, సారీ 2021 నుంచి వాళ్ళు చేస్తున్నారంటే 4-5 ఇయర్స్ నుంచి వాళ్ళు స్ట్రగుల్ పడుతున్నారంటే అక్కడ వాళ్ళ కోసం. సో అవన్నీ ప్రజలు గమనిస్తున్నారు. మా వాళ్ళని ఆశీర్వదించండి. మా అభ్యర్థుల్ని 1, 2, 3 ఉన్నటువంటి అభ్యర్థులను ఆశీర్వదించండి. ఒకవేళ జనసేన పార్టీ కనుక వస్తే తప్పకుండా వాటన్నిటిని మేము యాదగిరిగుట్ట మున్సిపాలిటీ 4వ వార్డులో కట్టా బత్తిని స్వప్న ఆంజనేయులు విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మున్సిపాలిటీ 4వ వార్డులో కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ కౌన్సిలర్ అభ్యర్థిని కట్టా బత్తిని స్వప్న ఆంజనేయులు విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. 4వ వార్డులో ఇంటింటికి తిరుగుతూ హస్తం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరుతున్నారు. కాంగ్రెస్ శ్రేణులతో కలిసి ఓటర్ల వద్దకు వెళ్లి కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి పనులు, సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ ఓట్లు వేయాలని అభ్యర్థిస్తున్నారు. 4వ వార్డులో హస్తం గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. తనను గెలిపిస్తే వార్డు నుండి అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు.
అన్ని వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థులను అధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. 4వ వార్డు నుండి నాకు కాంగ్రెస్ టికెట్ వచ్చినందుకు ఐలన్నకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఆయన మేరకు 4వ వార్డు సమస్యలు ఏమున్నా, ప్రజల సమస్యలు ఏమున్నా తీరుస్తాను. డ్రైనేజీ కానీ, వాటర్ కానీ, ఏ సమస్య ఉన్నా నేను తీరుస్తాను. నన్ను గెలిపియగలరని మనవి చేసుకుంటున్నాను. అందరూ చేయి గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో నన్ను గెలిపించాలి. మరి యాదగిరిగుట్టలో మున్సిపాలిటీలో 12 వార్డులు ఉన్నాయి. 12 వార్డులలో భాగంగా మాకు 4వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మాకు ఐలన్న గారు ఒక టికెట్ ఇచ్చారు. ఈ వార్డులో గతం నుంచి చాలా సమస్యలు ఉన్నాయి. మామూలుగా 5 ఏళ్ళ నుంచి కూడా గతంలో ఉన్న కౌన్సిలర్ కూడా ఒక్క పని కూడా చేయలేదు. మా వార్డు సమస్యలు భాగంగా మా వార్డులో ఒక 2 గుళ్ళు ఉన్నాయి. ఒకటి పోషమ్మ గుడి ఉంటుంది, ఒకటేమో శివుని గుడి ఉంటుంది. పోషమ్మ గుడి కాడ కనీసమైన కాళ్ళు కట్టుకోవడానికి నల్లలేదు. లోపల పోవడానికి ఎట్లుంటుందంటే కాళ్ళు కట్టుకుంటే లోపల గుళ్ళే పోవాలి. 5 ఏళ్ళ నుంచి కూడా గుడి ఉన్నా కూడా కనీసం ఆ నల్ల ఏర్పాటు కూడా చేయలేదు గత కౌన్సిలర్. నేను గెలవగానే ప్రస్తుతం ఫస్ట్ పని అదే చేస్తాను. బోరణ వేయిస్తాను, లేకపోతే 24 అవర్స్ నీళ్ళు వచ్చే వాటర్ వేయిస్తాను. శివాలయం కాడ, మన శివాలయం కాడ అంగడి వితల శివాలయం ఉంది, అక్కడ కూడా వాటర్ లేదు. 24 అవర్స్ వచ్చే నల్ల వేయిస్తాను. అక్కడ కూర్చోవడానికి భక్తులు కూర్చోవడానికి కుర్చీలు కూడా లేవు. ఇక వార్డు విషయానికి వస్తే గాంధీ బొమ్మ కాడ నుంచి మన మస్జిద్ వరకు మొత్తం రోడ్డు సాఫ్గా ఉంటుంది. గాంధీ బొమ్మ కాడ నల్ల ఇప్పితే ఆ నీళ్ళు మస్జిద్ దాకా వస్తాయి. కనీసం ఆ మోరి లేదు, పెద్ద మోరి లేదు. ఆయన 5 ఏళ్ళ నుంచి గతంలో కౌన్సిలర్ 5 ఏళ్ళ నుంచి కూడా కనీసం ఆ మోరి పని కూడా చేయలేదు. ఆయన ఎందుకు ఏం గెలిచిండో మాకు కూడా అర్థమవుతలేదు. కానీ ఒక పని చేయాలంటే, ఒక సేవ చేయాలంటే గెలిస్తే సేవ చేయాలి. ఆయన సేవ చేయకుండా ఒక పని కూడా చేయలేదు. ఇక పాత సెంట్రల్ బ్యాంక్ గల్లీ చూస్తే మీరే పరిచయం అవుతారు. దాన్ని మధ్యలోకి వెళ్ళి మోరి తీసిండు. మోరి తీసి ఇటుపక్క అటుపక్క సీసీ రోడ్ వేయలేదు. ఆ బిల్లలు పైకి ఉంటాయి, సీసీ రోడ్ మీదకి ఉంటాయి. ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చి ఫోన్ మాట్లాడుకోకపోతే తడుపుకునే కింద కూడా మూతి వాళ్ళు రాలుతుంటాయి. అటువంటి సమస్య ఉంది. ఇక మోరీలు చెప్తాం, ఇక పక్కకి అన్ని జామ్ అవుతాయి. అండర్ పాస్ మోరీలు వేస్తారు. అండర్ పాస్ మోరీ వేస్తే మామూలుగా చాపత్త కానీ, ఇళ్ళగా చాపత్త కానీ అన్నం గిట్లా పడితే ఆ మోరీ దాకా వచ్చేసరికి 2 రోజులకు ఒకసారి అవి మొత్తం జామ్ అవుతుంటాయి. జామ్ అయ్యి తీయరాకుండా ఉంటుంది. మేము ఫస్ట్ గెలవగానే ఫస్ట్ మోరీల సమస్య, సీసీ రోడ్ సమస్య. మోరీ ఫస్ట్ కొబ్బరికాయ కొట్టేది కూడా మోరీలకు. ఇప్పుడు అండర్ పాస్లో ఉన్న మోరీలు ఓపెన్ చేస్తాం, మొత్తం ఓపెన్ చేసి కొబ్బరికాయ కొట్టి ఓపెన్ మోరీలు వేస్తే బాగుంటుందని ఆలోచన. తర్వాత వాటర్ సమస్య ఏదో శివాలయం కాడ నుంచి మొదలు పెడితే ఇటు మన పాత సెంట్రల్ బ్యాంక్ గల్లీలో కూడా వాటర్ సమస్య ఉంది. వాటర్ సమస్య కనీసం 5 రోజులకు ఒకసారి, 6 రోజులకు ఒకసారి కూడా మాకు వాటర్ వస్తలేదు. పైనుంచి నల్ల అయిపోతున్నట్టు కింద వచ్చేసరికి జామ్ అవుతుంటుంది. ఇక గాంధీ చౌక్లో బీఆర్ఎస్ మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ల అభ్యర్థుల పరిచయ వేదిక నిర్వహించారు. మంథని గాంధీ చౌక్లో బీఆర్ఎస్ మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ల అభ్యర్థుల పరిచయ వేదికను నిర్వహించారు. 13 వార్డుల్లో నిలిచినటువంటి కౌన్సిలర్లకు బీఆర్ఎస్ పార్టీ వారి విధి విధానాలను ఎలా ఉండాలో చెప్పారు. ఈ కార్యక్రమాన్ని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్టా మధుకర్ నిర్వహించారు. గౌరవ సభ్యులుగా మాజీ కార్మిక శాఖ మంత్రి కొప్పల ఈశ్వర్రావు, శ్రీధర్ రెడ్డి, మున్సిపల్ ఎలక్షన్ ఇన్ఛార్జ్ విచ్చేశారు. అలాగే కేసీఆర్ చేసినటువంటి పనులను వివరించారు. మంథని మున్సిపాలిటీ ఎలక్షన్లో బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లను గెలిపించాలని, బీఆర్ఎస్ పార్టీ జెండాను మంథని మున్సిపల్లో ఎగురవేయాలని విన్నవించారు. 13వ తేదీన జరగబోయేటువంటి మంథని మున్సిపాలిటీకి ఎన్నికలలో మరి మీరందరూ ఆలోచించి ఓటు వేయాలని, ఆలోచించి ఓటు వేస్తారని గాంధీ చౌక్ సాక్షిగా, అంబేద్కర్ చౌక్ సాక్షిగా మంథని గ్రామ ప్రజలకి మేము ఇక్కడ నాయకులుగా ఎదగక ముందు, నాయకులుగా ఎదిగిన తర్వాత మంథని గ్రామం ఏ విధంగా ఏ విధంగా తయారైందో దానికి సాక్షులు మీరే అనే విషయాన్ని మీకు ఒకసారి గుర్తు చేస్తూ, పెద్దలు కేసీఆర్ గారు ఏదైతే ఓట్లు వస్తే ఎవరో చెప్పిండ్రని, చుట్టాలు మాకు బంధువులు అవుతారని ఆలోచించగా ఓటు వేస్తే ప్రమాదం అవుతుందని
కేసీఆర్ గారు అనేక సభలలో నెత్తి నోరు కొట్టుకొని చెప్పినా కూడా వినకపోవడం మూలంగా ఇవాళ ఈ రాష్ట్రంలో ఏ విధమైనటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నామో దానికి కూడా సాక్షులం మీరే అని మనమే అని గుర్తు చేస్తూ ఈ ఎన్నికలలో మున్సిపాలిటీ ఎన్నికల్లో 20వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి కామాజీ అనురాధ రాజమౌళి ఇంటింట ప్రచారం నిర్వహించారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపల్ పరిధిలో 20 వార్డుకు చెందిన కౌన్సిలర్ అభ్యర్థిగా కామాజీ అనురాధ రాజమౌళి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ సింహం గుర్తుపై ఇంటింట ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ అభ్యర్థి కామాజీ అనురాధ మాట్లాడుతూ, నన్ను వార్డు ప్రజలు అత్యధిక మెజారిటీతో గెలిపిస్తే ఎప్పుడూ అందుబాటులో ఉండి ప్రజలకు సేవ చేస్తానని ఈ సందర్భంగా కామాజీ అనురాధ తెలియజేశారు. ఆమె వెంట వార్డు ప్రజలు భారీ ఎత్తున పాల్గొన్నారు. 20వ వార్డు మున్సిపల్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. సింహం గుర్తుకే మా ఓటు. 20వ వార్డు ప్రజలంతా సింహం గుర్తుకు ఓటేసి మమ్మల్ని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నాను. 30వ డివిజన్ కార్పొరేటర్ గా అవకాశం ఇవ్వండి, అభివృద్ధి చేసి చూపిస్తా అన్న కొమ్మల రామేశ్వరి. కరీంనగర్ పట్టణం 30వ డివిజన్ AIMIM పార్టీ తరపున కొమ్మల రాజేశ్వరి ఇంటింటికి తిరిగి ప్రచారం ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ, నేను గత 20 సంవత్సరాలుగా ఈ డివిజన్లో ఉంటున్నాను. ఇక్కడ సమస్యలు నాకు తెలుసు, వీటిపై నాకు అవగాహన ఉంది. నన్ను కార్పొరేటర్గా గెలిపిస్తే మీ సమస్యలన్నిటినీ పరిష్కరించడానికి కృషి చేస్తానని తెలియజేశారు. ఇక్కడ అందరికీ నేను తెలుసు. అందరి ఇళ్లకి నేను వెళ్ళినప్పుడు నాకు వారి నుండి ఘన స్వాగతం లభిస్తుందని ఆనందం వ్యక్తం చేశారు. ఈ డివిజన్లో డ్రైనేజ్ సమస్య, అలాగే రోడ్లు, వీధి దీపాలు, కోతుల బెడద, కుక్కల సమస్యను పరిష్కరిస్తానని తెలియజేశారు. పతంగి గుర్తుపై ఓటు వేసి నన్ను అత్యధిక మెజారిటీతో గెలిపిస్తారని ఆశిస్తున్నాను. అలాగే ఈ డివిజన్లో పార్టీ ఆఫీస్ని హుసేన్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మహిళలు భారీగా పాల్గొని విజయవంతం చేశారు. నా పేరు రామేశ్వరి. ఒకసారి నన్ను ఆలోచించండి, ఒకసారి వెయ్యండి, నాకు గెలిపించండి. నన్ను గెలిపించి మీరు నన్ను అడగండి. మరి ఈ మోర్లు చూడు, రోడ్లు చూడు ఎట్లున్నాయో. మమ్మల్ని గెలిపిస్తే, నన్ను గెలిపిస్తే నేను రోడ్లు చేపిస్తా, మోర్లు చేపిస్తా. అంత ఘోరంగా వాసన వస్తాను ఇటు సైడు. మీరు చూడుండ్రి, ఒకసారి నన్ను గెలిపించండి. మీరు దయచేసి నన్ను గెలిపించి నన్ను అడుగుర్రి, పతంగి గుర్తుకు ఓటేయండి. ఒకసారి చూడి మళ్ళీ నన్ను మాది నాక చౌరస్తా మీదనే ఇల్లు అడుగుండ్రి. నన్ను మీరు గెలిచిండ్రు, మమ్మల్ని అడిగినరు కదా అని మమ్మల్ని కూడా మీరు అడుగుండ్రి. దయచేసి నాకు ఒక్కసారి గెలిపించి నాకు ఒకసారి అవకాశం ఇవ్వండి. అందరికి ఇచ్చిన అవకాశం నాకు కూడా ఇవ్వండి. అందరినీ గెలిపించారు కదా, నన్ను కూడా ఒకసారి గెలిపించండి. గెలిపించి నన్ను అడుగుండ్రి. మేము అందరం ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగిన వాళ్ళమే, ఇక్కడ ఉన్న వాళ్ళమే. వేరే ఊరు కాదు, వేరే లెక్క కాదు. మాది అంతా ఇక్కడ ఉన్న వాళ్ళమే. మేము మీరు కూడా నన్ను చూసిర్రు, నేను కూడా మిమ్మల్ని చూసిన. అందరికీ తెలిసిందాన్నే నేను. వెంకటేషు, రాజు, బాబు మేమందరం తెలిసిన వాళ్ళమే. గాలి మల్లయ్య బిడ్డను నేను. కొంతమందికి పాత వాళ్ళకి తెలుసు కానీ నేను కొత్త వాళ్ళకి తెలియదు కావచ్చు. అందరు దయచేసి నాకు పతంగి గుర్తుకు వేయండి. ఒక్కసారి ఆలోచించుర్రి. రోడ్డు కానీ, లైట్లు కానీ, సీసీ కెమెరాలు కానీ, కుక్కలు కానీ, కోతులు కానీ మేము వెళ్ళగొట్టే బాధ్యత మాది. పాంప్లెట్లు అన్నీ ఉన్నాయి, చదువుకోండి జర. దయచేసి ఒక్కసారి ఆలోచించి ఓట్లన్నీ వేస్ట్ చేసుకోకుండ్రి. మంచిగా గమనించి మీరు గ్రహించి వేయండి ఓట్లన్నీ. నమస్తే. అందరికీ నమస్కారము. నా పేరు గాలి ప్రశాంత్ బాబు. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TR9 టీవీ. సంస్కృతి, సంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం MLN కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక MLN కన్వెన్షన్ హాల్. MLN కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ AC, బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్. వధువరుల కోసం ప్రత్యేక AC మరియు నాన్ AC గదులు. నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై
పార్టీల కోసం అనువైన గార్డెన్, MLN కన్వెన్షన్లో CCTV పర్యవేక్షణతో పూర్తి భద్రత, 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక MLN కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.